Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you'll not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తుంది. ఫ్యాషన్ లైట్ హౌస్ మణిపాడు సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుసరికి క్రీస్తునందు ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు నిబంధన రక్తమును గురించి, ద బ్లడ్ ఆఫ్ కవెనెంట్, నిబంధన రక్తమునకే మరి క్రొత్త నిబంధన అని కూడా రాయబడింది. నిబంధన రక్తమునకు క్రొత్త నిబంధన అని మాట కూడా రాయబడింది. కాబట్టి ఈ నిబంధన రక్తము గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తాం. తోటలో ప్రార్థింపారే ప్రీతివా, ఆ ప్రార్థనే మాకు ఇలా రక్షణను కలిగించెను. గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ప్రీతివా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని, దుఃఖముతో భారముతో ప్రార్థించితివా తండ్రి, దుఃఖముతో భారముతో ప్రార్థించితివా తండ్రి. గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ప్రీతివా, ఆ ప్రార్థనే మాకు ఇలా రక్షణను కలిగించెను. గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ప్రీతివా, ఆ ప్రార్థనే మాకు ఇలా నిరీక్షణ భాగ్యంబు కలిగించెను. ఆ ప్రార్థనే మాకు ఇలా నిరీక్షణ భాగ్యంబు కలిగించెను. నీ సిలువే మాకు శరణు, నిన్న నేడు రేపు మాకు, నీ సిలువే మాకు శరణు, నిన్న నేడు రేపు మాకు. గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ప్రీతివా, ఆ ప్రార్థనే మాకు ఇలా రక్షణను కలిగించెను. గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ప్రీతివా, ఆ ప్రార్థనే మాకు ఇలా రక్షణను కలిగించెను. గెత్సేమనే తోటలో ప్రార్థింపనే ప్రీతివా, ప్రార్థింపనే ప్రీతివా. ఆ రక్తము అంటే మనకు తెలుసు. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే మనకి కూడా జనరల్ మీనింగ్ తెలుసు. ఇంకా మరి డీటెయిల్ గా లిటరరీగా ఆలోచిస్తే మరి ఒక అగ్రిమెంట్, అదొక బాండ్ లేక విల్ అని చెప్పొచ్చు. మరి దేవుడు మానవునితో చేసుకున్నటువంటి నిబంధన. మరి పాత నిబంధనలో అనేక నిబంధనలు ఉన్నాయి. యెహోవా దేవుడు మరి అబ్రహాముతో చేసిన నిబంధన, మోషేతో చేసిన నిబంధన, ఆ తర్వాత నోవాహుతో చేసిన నిబంధన ముందుగానే, ఆ తర్వాత మరి ఇశ్రాయేలులతో
చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, పుట్టిన నిబంధనలు అనేక మనము చూడగలుగుతాం. మరి నూతన నిబంధనలో మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ నిబంధన రక్తము అనేటువంటి మాట, గొప్ప నిబంధన రక్తము అనేటువంటి మాటల గురించి మనము చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి మాటలు మనము మత్తయి సువార్త 26:28 వచనంలో చూస్తే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, యేసుక్రీస్తు రక్తమును నిబంధన రక్తముగా ఆయన చెప్పడం జరిగింది. లూకా సువార్త 22:20 చూస్తే, మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అని కొంచెం మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధన అంటే మరి రక్తము, యేసయ్య రక్తమునకు సూచనగా మరి ద్రాక్ష రసమును, ఆయన శరీరంలో సూచనగా మరి రొట్టెను పంచుతున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి. తాను అప్పగింపబడిన రాత్రి ఆ పస్కా పండుగను ఆచరిస్తూ మరి ఆ రాత్రి రాత్రి భోజనం అని అంటారు. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులందరితో కలిసి 12 మంది శిష్యులతో కలిసి మరి రొట్టె విరచి వారికి ఇది నా శరీరం, మీ కొరకై నలగగొట్టబడినట్టు నా శరీరమును జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయడని చెప్పాడు. అదేవిధంగా మరి గిన్నెని పట్టుకొని దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిలోని ఇది త్రాగుడి, ఇది మీ కొరకై, దాని అనేకుల కొరకై పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము, లేక రక్తము, ఇది నిబంధన రక్తము అని మరొక చోట చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యంలో మనము ప్రధానంగా ఇది మనందరూ కూడా ప్రభురాత్రి భోజన సంస్కారం అనేటువంటి దాన్ని ప్రతి చర్చిలో కూడా అందరూ ఆచరిస్తుంటారు. ముఖ్యంగా రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు మరి ప్రభురాత్రి భోజనములో పాలు పొందుతుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి ఈ యొక్క ఒప్పందము, ఒడంబడిక వీటన్నిటిని చూస్తే రక్తము అనేటువంటిది మరి ప్రధానంగా అంతకుముందు నేను చెప్పినట్టుగా పాత నిబంధన కాలంలో జరిగినటువంటి నిబంధనలన్నిటికీ కూడా రక్తం అనేటువంటిది సాక్ష్యంగా ఉంది. రక్తము సాక్షిగా అంటే జంతువులను కానీ, పశువులను కానీ, మరి ఏం లేకపోతే పక్షులను కానీ ఏదైనా రక్తము, ఒక జీవి యొక్క రక్తమును చిందించి అది పరిశుద్ధమైన నిష్కల్మషమైనదని, ఏ విధంగా నిబంధన జరిగేటప్పుడు బలిదార్పించడం గురించి అనేక విషయాలు బైబిల్ కాలంలో రాకుండా, లేవి కాలంలో, సంఖ్యా కాలంలో, గంటలో కూడా మనం చూస్తాం, నిర్గమ కాలంలో కూడా. కాబట్టి ఆ విధంగా చిందింపబడినటువంటి రక్తము, ఆ రక్తము సాదృశ్యముగా, సాక్ష్యముగా, రక్తము అనేది ఒక సాక్షిగా పెట్టుకొని నిబంధన చేయటము జరిగింది. ఆ విధంగా మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్నే ఆయన సాక్ష్యముగా పెట్టి ఇస్తున్నాడు. అంటే మనందరి కొరకు తన ప్రాణమును మరి ఆయన చిందించి, ఆ రక్తం అంటే ప్రాణం అనే అర్థము, అనేకల కొరకు మరి విమోచన క్రయధనంగా తన ప్రాణమును అర్పించినవి కూడా రాయబడింది. విమోచన క్రయధనముగా మనము చెల్లించాల్సినటువంటి ఆ యొక్క డబ్బును ఆయన కట్టినట్లుగా మనము పొందాల్సిన శిక్షను ఆయన పొంది మనలను విడుదల చేశాడు. కాబట్టి ఈ యొక్క నిబంధన రక్తంలో మరి రక్తము యొక్క ప్రాధాన్యత గురించి మనము మొదలా చూసాము. ఇక్కడ ఈ రక్తము గురించి చెప్తూ యేసుక్రీస్తు ప్రభు అనేక సందర్భాలలో జీవాహారము నేనే అని చెప్పి యోహాను సువార్త 6:51 వచనం చూస్తే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. అదేవిధంగా 6:55 వచనం చూస్తే, నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. 6:58 వచనంలో ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. కాబట్టి నేనే జీవాహారం, ఆకాశమును దిగి వచ్చినటువంటి జీవాహారం నేనే. ఈ ఆహారం తిన్నవాడు, నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవమును పొంది ఉన్నాడని చెప్పారు. ఈ విధంగా ఈ యోహాను పత్రిక 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక సందర్భాల్లో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. మరి ఆ సందర్భంలో యూదులు చాలా మంది అభ్యంతరపడ్డారు. ఆయన శరీరం తినటువంటి ఆయన రక్తం తాగటం అంటే. ఆ విధంగా మరి ఆ కాలంలో వారు అభ్యంతరపడినట్టుగా ఈ కాలంలో కూడా కొంతమందికి ఆ సందేహం రావచ్చు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో తాగటం ఏంటి. కానీ మనం చూస్తే నిబంధనల గురించి దాకా చెప్పాను. నిబంధనలో రక్తం చిందించబడటం అనేది చెప్పడమే కాకుండా ఆ యొక్క అర్పించిన బలిని కూడా ఆ నిబంధన చేసుకున్న వారు భుజించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఉదాహరణకు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో విడుదల చేయబడి మరి ఆ బానిసత్వం నుండి విముక్తి పొందే సందర్భంలో మరి యెహోవా దేవుడు చెప్పినట్టుగా అనేక విషయాలు చెప్పినప్పుడు కూడా మోషే హృదయం, ఫరో హృదయం కఠినం అవటం వల్ల చివరకు యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు, మోషేకు ఆజ్ఞాపిస్తాడు, మీరు ఈ రాత్రి పస్కాను ఆచరించండి. ఒక గొర్రెపిల్ల నిష్కల్మషమైనటువంటి ఎటువంటి రోగములు లేనటువంటిది, ఎటువంటి మత్స్యమృత లేనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి గొర్రెపిల్ల రక్తమును చిందించి ఆ రక్తమును మీ గుమ్మం నీలోకమికి అడ్డం కన్నులకు అది పూయాలి. ఆ విధంగా పూసుకోవడమే కాకుండా ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తమును మీరు భుజించినప్పుడు మరి రాత్రి వేళ యెహోవా దేవుడు పంపించేటువంటి ఆ యొక్క సంహార దూత
ఎక్కడైతే ఏ గృహంలోకైతే ఈ రక్తం అనేటువంటి పూయబడిందో ఆ గృహంలో దాటి వెళుతూ మిగతా ధరలో ఉన్నటువంటి తొలిచూలు శిశువులందరిగా హతం చేయడం జరిగింది. ఆ విధంగా ఐగుప్తు దేశంలో ఆ రోజు అర్ధరాత్రి టైంలో మహారోధన పుట్టిందంట. మరి రాజు మొదలుకొని ఖైదీలో ఉండేటువంటి చివరి ఖైదీ వరకు కూడా, సామాన్య ప్రజల వరకు కూడా అందరూ కూడా వారి కుటుంబాలలోని తొలిచూలు సంతానము, మొదటి సంతానము చంపివేయబడటం జరిగింది. ఆ భయంకరమైనటువంటి సంఘటనలో మరి ఇశ్రాయేలు ఒక్కరు కూడా ఎటువంటి హాని పొందకుండా దేవుడి యొక్క గొప్ప ప్రణాళిక ద్వారా తన ప్రజలను రక్షించాడు. వాళ్ళు ఎవరు కూడా మరణం పొందలేదు. మరి వారందరూ కూడా ఆ రాత్రిలోనే మరి ఫరో వెంటనే మోషన్ పిలిపించి నీ వెళ్ళిపోండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఈ దేవుడిని ప్రార్థించడానికి వెళ్ళాలంటున్నారు కాబట్టి వెళ్ళిపోండి, మేము ఆపడం బట్టి మేము ఇప్పటికీ ఎంత నష్టపోయాం కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పి, వెళ్ళటమే కాకుండా మమ్మల్ని దీవించుకోండి అని కూడా చెప్తుంటారు ఫరో. అంతేకాకుండా మీకు ఏమి కావాలంటే అవన్నీ కూడా తీసుకొని పోండి ప్రజలకు చెప్తే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చారు. బంగారము, తులసి చెవులు ఉండేవి, మడలు ఉండేవి కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ చిన్న వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి ఇశ్రాయేలును పంపించేశాం. ఆ విధంగా ఆ యొక్క ఇశ్రాయేలీలు అక్కడ ఐగుప్తు నుండి మరి ఐగుప్తు ప్రజల దగ్గర నుండి మరి ధనమును కూడా తీసుకొని వారు తిరిగి విడుదల పొందడం జరిగింది. బానిసత్వం నుండి విడుదల పొందడం జరిగింది. ఇక్కడ దీని గురించి మనకు అందరూ కూడా తెలుసు, ఎక్కువ వివరాలు అక్కర్లేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ బలి పశువును వధించటము, దాని రక్తమును పూసుకోవటం అనేటువంటిది ఏ విధంగా జరిగిందో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ యొక్క పస్కా పండుగ దినమున ఆయన తన రక్తమును శరీరమును సూచనగా ఆయన ఈ మాట చెప్తున్నాడు. నా రక్తమును తినండి, నా రక్తమును తాగండి, ఆ శరీరం తినండి, అటువంటి వాడి నిత్య జీవాన్ని పొందుతారని చెప్పడం జరిగింది. కనుక ఇక్కడ ఆయన యొక్క శరీరం, ఎందుకంటే ఈ బలి పశువు యొక్క మాంసమును తినటం అనేటువంటిది దీని నిబంధనలో భాగము. అంతకుముందు చూసాం అన్ని నిబంధనలు కూడా అక్కడ జరుగుతూ వచ్చింది. మరి కొత్త నిబంధనలో మరి దేవుడు ఇటువంటి నిబంధనలు చేసి మరి ఆయన యొక్క శరీరానికి సూచనగా రొట్టెను, ఆయన రక్తములకు సాదృశ్యంగా ద్రాక్షరసము మనకి ఇచ్చినారు. ఆ విధంగా మనము తప్పనిసరిగా దీనిలో పాల్గొంటేనే, దీన్ని తీసుకుంటేనే మరి మనం నిత్య జీవనం పొందుతామని దేవుడు పదే చెప్పడం జరిగింది. 6వ అధ్యాయము చేసి టైం ఉన్నప్పుడు చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరియు ఈ యొక్క జీవాహారముల గురించి, ఆయన యొక్క శరీరముల గురించి, నిత్య జీవముల గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ఈ యొక్క నిబంధన రక్తం ద్వారా జరిగినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ యొక్క రక్తము ద్వారా తండ్రి అయిన దేవునికి మనమందరం కూడా పిల్లలు అవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, మధ్యవర్తి ద్వారా మనము ఆ యొక్క రక్త సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఒక తండ్రి తన కుమారుడితో ఏ విధంగా రక్త సంబంధాన్ని కలిగి ఉంటాడో, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము తండ్రి అయిన దేవునికి, మనం ఈ లోకంలో విశ్వసించిన వారందరికీ, ఆయన విశ్వసించిన వారందరికీ, ఆయన నమ్ముకున్న వారందరికీ తన పిల్లలంతకు అధికారాలు ఇచ్చాడు. దేవుని పిల్లలంటకు వారికి అధికారాలు ఇచ్చాడు. ఆ విధంగా మనమందరం దేవునితో రక్త సంబంధము కలిగి ఉన్నాము ఈ యొక్క నిబంధన రక్తము ద్వారా అనేది మనము మొట్టమొదటిగా తెలుసుకోవాలి. తర్వాత మనకున్న డౌట్ కూడా క్లియర్ అయింది. రక్తము తినడం, తాగడం అంటే, శరీరం తినడం ఏంటంటే అది అంతకుముందు చేశారు. ఆ బలి పశువులు కాబట్టి అట్లా చేశారు. మరి మనిషి కాబట్టి దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు కనుక ఆయన శరీరంలో సాదృశ్యముగా రొట్టెను ద్రాక్షారసం ఇచ్చారు. కనుక ఇది తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సంస్కారం ఆచరించేటప్పుడు ఏ విధంగా ఆచరిస్తారు, ఎందుకంటే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో డీటెయిల్ గా రాయబడి ఉంటుంది. అందరూ కూడా తెలుసు. మనము కమ్యూనియన్ తీసుకున్నప్పుడు చదివి వినిపిస్తుంటారు. అయోగ్యంగా పాల్గొనేవాడు మరి యోగ్యంగా ఏ విధంగా పాల్గొనాలని, ఇవన్నీ కూడా మనకి తెలుసు. అవన్నీ కూడా మనం పాటించాలి. అయితే తప్పనిసరిగా ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకుంటేనే గానీ మనం నిత్య జీవనకు వారసులు కాము అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మనము మన యొక్క శరీరం అనేటువంటిది ఈ రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలి అని రాయబడినది. కాబట్టి ఆ యొక్క శరీరము మన రక్తము ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కేవలం యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తం ద్వారానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అందుకని ఆయన చెప్పాడు, ఈ ఆహారం తీసుకున్నవాడు, పిలిచినవాడు నిత్య జీవనకు వారసుడు అని చెప్పడం జరిగింది. ఆయన అందుకనే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. ఆయన ద్వారానే మనము నిత్య జీవానికి వెళ్ళగలుగుతున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నాం అక్కడ. కాబట్టి ఈ క్షయమైనటువంటి శరీరము వల్ల ఏం ప్రయోజనం లేదు, కానీ అక్షయమైనటువంటి శరీరమును అంటే క్రీస్తు యొక్క రక్తమును, ఆయన శరీరమును తీసుకోవడం ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళగలము, నిత్య జీవనకు వారసులు అవుతాం. అందుకని చాలా మంది ఏం చేస్తుంటారంటే, మరి పాస్టర్లు మనం గమనిస్తే కొంతమంది ఎవరైనా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, మరి మరణిస్తున్నప్పుడు కానీ వారికి చివరిగా ఆ రొట్టె ద్రాక్షరసం ప్రార్థన చేసే వారికి ఇవ్వడం కూడా చేస్తుంటారు. అంటే అవి తీసుకోవడం బట్టి తప్పనిసరిగా మరి యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి, బైబిల్లో రాయబడినటువంటి వాక్యమును బట్టి తప్పనిసరిగా నిత్య జీవనకు వారసు. కాబట్టి ఈ యొక్క నిబంధన రక్తం ద్వారా మన అందరికీ కూడా నిత్య జీవనకు వారసులు అవడానికి అధికారం ఇచ్చాడు. మీకు నిబంధన రక్తం ద్వారా, ఈ నిబంధన రక్తం ద్వారా జరిగినటువంటి ప్రయోజనాలు, మరి మనకేమిటి లాభమో, మనం ఏమిటి దీని గురించి, ఈ వాక్యం గురించి మనకి లభించింది అనేటువంటిది అన్ని బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన కార్యములన్నిటి గురించి మనం విన్నాం.
వాటన్నిటి కూడా ఈ నిబంధన రక్తం అనేటువంటిది సాక్ష్యముగా నిలుస్తుంది. వాటన్నిటిని అంటే మన పాపములు క్షమించబడటం, మన అపరాధములు దాని శిక్ష ఆయన అనుభవించాడు. మన పాపం క్షమించాడు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపం కడిగి పరిశుద్ధపరచబడను. మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. తర్వాత మనం అందరం కూడా మన మీద ఉన్నటువంటి శాపమును తొలగించి అబ్రహాం యొక్క ఆశీర్వాదములకు మనం అందరూ వారసులుగా చేశాడు. మనం అంధకార సంబంధ అధికారం విడుదల చేసి క్రీస్తు రాజ్యంలో వారసులు చేశాడు. ఇవన్నీ కూడా శిలువలో జరిగిన కార్యములు యేసు రక్తం ద్వారా. కాబట్టి వీటన్నిటికీ యేసు రక్తం అనేటువంటిది సాక్ష్యంగా ఉంది. వాటన్నిటిని ముద్రించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిబంధన రక్తం ద్వారా మనకి మరి మనమందరం కూడా దేవుని యొక్క కృపను పొందుకున్నాం. ఎఫెసీ పత్రిక 2:8 చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడుతుంది. కాబట్టి మనం విశ్వసించడం ద్వారానే ఇవన్నీ జరిగేది. మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాం కాబట్టి మనము ఆ యొక్క శరీరంలో ఆయన యొక్క రక్తంలో మనము పాలి భాగస్థులు అవుతున్నాము. వాటి ద్వారా మనము రక్త సంబంధాన్ని తండ్రితో కలిగి ఉన్నాము. ఆ తర్వాత వాటి ద్వారానే మనం నిత్య జీవనకు వారసులు అవుతున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మనము విశ్వాసం ద్వారా చేస్తున్నాం. తర్వాత దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. ఈ విషయం మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోలేదు. కానీ ఆయన కృప లేనిదే మనం కూడా మనము ఈ లోకంలో మనం జీవించలేము, పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి ఆయన కృప ద్వారా కనుక ఇది నా వల్ల కలిగింది, మా వల్ల కలిగింది, మా మంచితనం వల్ల మేము రక్షింపబడ్డాం, మా భక్తి ద్వారా లేకపోతే మేము కాలు ఇవ్వటం బట్టి, చందాలు ఇవ్వటం బట్టి కానీ, మేము రెగ్యులర్ గా చర్చికి వెళ్ళటం బట్టి కానీ అనుకోవడానికి వీలులేదు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపయే అని మళ్ళీ రాయబడింది, దేవుని వరము అని రాయబడినది. కాబట్టి మనము విశ్వసించడం ద్వారా మరి ఆయన కృప ద్వారానే రక్షింపబడ్డాం. తర్వాత రోమపత్రిక 5:17 చూస్తే మనము మరణం ఒకరిని అపరాధం మూలంగా వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానం పొందువారు నిత్య జీవం గలవారే నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకరి ద్వారా ఏలుదురు. మనకి ఈ భూమిని ఏలేటువంటి అధికారము మొట్టమొదటిగా మానవుడికి ఇచ్చాడు. మనం భూమి మీద ఉన్న సమస్తను సృష్టించి మరి ఆ యొక్క ఆదం హవ్వను పిలిచి ఫలించి అభివృద్ధి పనులు విస్తరించి వీటన్నిటిని లోపర్చుకొని ఏలుడి అని ఉంది. కాబట్టి అయితే ఆ అధికారాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళన్నీ కూడా పోగొట్టుకొని చివరకు పాముకు భయపడేటువంటి పరిస్థితి, మరి క్రూర మృగాలను చూస్తే భయపడే పరిస్థితిలో మనము ఉన్నాం. కాబట్టి అటువంటి అధికారాన్ని దేవుడు మళ్ళా తిరిగి మనకి ఇస్తున్నాడు. ఏ విధంగా అంటే ఒకని అపరాధం మూలంగా వాడు చేసినటువంటి ఆదాము చేసిన తప్పు మూలంగా ఆ పాపమునకు జీతము మరణంగా, ఆ మరణం అనేది సంభవించి మరణం ఏలుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పుడతారు, మరణిస్తారు. ఆ మరణించడం అనేది అక్కడతో అయిపోతుంది. ఇదంతా కూడా పాత నిబంధన కాలంలో జరిగింది. కొత్త నిబంధన కాలంలో మరణించి తిరిగి జన్మించిన వారు మరి రక్షణ పొంది దేవుని విశ్వాసంతో ఈ ఇప్పుడు చెప్పినటువంటి పరిశుద్ధ సంస్కారాన్ని ఆచరించడం ద్వారా మరి వారి నిత్య జీవానికి వారసులు అవుతారు. కాబట్టి నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ద్వారానే మనకి లభించింది. యేసుక్రీస్తు ప్రభువే కొత్త నిబంధన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి అది మనము గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇంకొక మాట ఏలనగా మనం ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏ విధంగా పాపం చేయబడతారు, అలాగే ఒక మనిషిని యొక్క విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించాడు. తన తండ్రికి విధేయత చూపించారు. పత్రికలో మనం చూస్తా ఎంతగా ఆయన విధేయత చూపించాడంటే దేవునితో సమానంగా కూర్చుండేటువంటి వాడు అది విడిచిపెట్టకూడని వాక్యాన్ని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించుకొని మరి తన వ్యక్తులుగా చేసుకొని శిలువ మరణాన్ని పొంది ఆయన విధేయత చూపించాడు. అందుకనే అన్ని నామముల కన్నా పరిణామంగా యేసుక్రీస్తు నామం హెచ్చింపబడింది అని రాయబడింది. కాబట్టి ఆ విధేయత ద్వారా మనం అందరం కూడా రక్షింపబడ్డాం. మనం కూడా అటువంటి విధేయత నేర్చుకోవాలి. మరి ఆ విధేయత అనేటువంటిది అన్ని విషయంలో మనం ఈలోక సంబంధమైన విషయాల్లో కానీ మరి పరలోక సంబంధమైన విషయాల్లో కానీ వాక్యములకు విధేయులైందా, మరి దేవునికి విధేయులైందా, మరి దేవుని యొక్క మాటలకు విధేయులైందాం. ఇవన్నీ కూడా విధేయత ద్వారానే మనమందరం కూడా విధేయత వలన నీతిమంతులుగా చేయబడుచున్నాం. ఎందుకంటే ఆ విధేయత వలన ఆ యొక్క ఆదాము అవ్వలు తినకూడదు అని చెప్పిన దాన్ని తినడం బట్టి ఆ అవిధేయత వలన అవిధేయులు అంటే ఏంటి? చెప్పింది వినటం అంతే. చెప్పింది వినటము, చెప్పిన దానికి లోబడటమే విధేయత అంటే. దానికి మనం ఒకటి చెప్తే ఇంకోటి చేయటం అనేది అవిధేయత, లోబడకపోవటమే అవిధేయత. కాబట్టి అవిధేయత వలననే అనేక మంది మరి పాపులుగా చేయబడ్డారు. మనము అవిధేయత, పాపము వల్ల జీతం, మరణం ఇవన్నీ రెండింటికి వాక్యాలకు సంబంధం ఉంది. కాబట్టి అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్కడే అవిధేయత వలన పాపము ఏ విధంగా సంక్రమించి ఆ పాపం అందరిలో ఏలుతూ వచ్చిందో ఆ యేసుక్రీస్తు ప్రభు అనే ఒకని యొక్క విధేయత వలన మరి ఆ యొక్క నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము. ఆ నీతిమంతులుగా కొనసాగేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ మనము గ్రహించాల. మరి చివరిగా మనం చూస్తే హెబ్రీ పత్రికల్లో మనం చూస్తే మనం కనికరింపబడి సమయం సహాయం పొందుటకై కృపాసనకు వచ్చినట్లుగా ధైర్యంగా కృపాసనకు రాగలుగుతున్నాం. మనము ధైర్యంగా కృపాసనము దేవుని యొక్క సింహాసనం దగ్గరికి మనం ఏ విధంగా రాగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ద్వారానే, ఆయన రక్తం ద్వారానే. మరి ఇదే హెబ్రీ పత్రికలో రాయబడినది. యేసుక్రీస్తు ప్రభువు మనకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడిగా మరి తండ్రి వద్ద మనకు ఆయన ఉన్నాడు కనుకనే మనం ఆయన ద్వారా తండ్రి దగ్గరకు వెళ్ళగలుగుతున్నాము అని రాయబడింది. మరి ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే మరి ప్రత్యక్ష గుడారంలో మరి బయట బలి అర్పించి బలిని తీసుకొని ఆ బలి రక్తమును తీసుకొని ఆ రక్తమును
మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్లి ఆ మనుషులందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తం ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షింపజేస్తాం. ఆ విధంగా ఈ యొక్క పాప పరిహార బలి, అపరాధ పరిహార బలి ఇవన్నీ బలులు జరుగుతుండేవి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా మరి మన నిమిత్తము పాప పరిహారార్థ బలిగా అపరాధం నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన రక్తం కార్చాడు. ఆ యొక్క బలి ద్వారా, ఈ బలి యాగం ద్వారా ఆయన యొక్క తన రక్తం తీసుకొని పోయి తండ్రి దగ్గరికి వెళ్ళి మన నిమిత్తము ఆయన జ్ఞాపనం చేస్తున్నాడని కూడా రాయబడింది. కాబట్టి మన నిమిత్తము ఆయన తండ్రి దగ్గరకు తన రక్తాన్ని చూపించాడు. అప్పుడు ఆ రక్తాన్ని బట్టి మనకు కృపాసనం దగ్గర తండ్రి యొక్క ఆసనం దగ్గరికి మనము ధైర్యంతో వెళ్ళగలుగుతున్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యములు, ఈ యొక్క కార్యములోని శ్రేష్టతను, ఈ యొక్క ప్రాధాన్యతను మనం గ్రహించి అది దేవుడు చేసిన కార్యం బట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా ఆయన వాక్యములకు విధేయులయ్యండి, ఆయన మాటలు విధేయులండి, మనం ఎల్లప్పుడూ నీతిమంతులుగా జీవించడానికి దేవుడు దాచుకోవడం అంత గ్రహించిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నిత్య జీవమును మాకు అనుగ్రహించినట్టు ఈ లోకమును తెచ్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఈ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించడానికి కారణము, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరిగా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను వారికి అనుగ్రహించడం రాగల ప్రకారం మనమందరం విశ్వసిస్తున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యమును బట్టి, ఆ యొక్క బలి యాగమును బట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు మరి ఈ నిత్య జీవమునకు మమ్మల్ని వారసులుగా కేటకై మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ సంస్కారం బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం. మరి నిబంధన రక్తమును బట్టి మీ స్తోత్రం, రక్తం వలనైన క్రొత్త నిబంధనను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం. దాని ద్వారా మరి మానవాళికి మరి ముఖ్యంగా విశ్వసించే వారికి మీరు కలగజేసినటువంటి ప్రయోజనములన్నింటినీ తెలుసుకొని మనం ఎల్లప్పుడూ మీకు విధేయులైన జీవించడానికి సహాయం చేయబడచ్చు. సమస్త వారి ఘనత మా మమ్మీకి చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం మనందరికీ నిపుణులకు ఆధారంతో ఆమేన్.